పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనము? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అతనికేమీ ప్రయోజనము. ప్రియులారా, అరిస్టాటిల్ ఒనాసిస్ అనే గ్రీకు నౌకల స్వంతదారుడు తన 69వ ఏట ప్యారిస్లో చనిపోవు నాటికి ప్రపంచమంతటిలో అత్యధిక సంపన్నులైన వారిలో ఒకడిగా ఉన్నాడు. అతడు తనకు చెందిన ఒక గ్రీకు ద్వీపంలో తన ఏకైక కుమారుని ప్రక్కన సమాధి చేయబడ్డాడు. ఆ కుమారుడు మునుపు ఒక ప్రమాదములో మరణించి ఉన్నాడు. ప్రియులారా, ఒనాసిస్ మరణించు నాటికి అతని భార్య అయిన జాక్విలిన్, ఈమె ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడైన కెన్నడీకి భార్య. ఈమె న్యూయార్క్ నగరంలో నివసిస్తుంది. కేవలం అతని కుమార్తె అయిన క్రిస్టినా మాత్రమే అతనితో ఉంది. ప్రియులారా, ఒనాసిస్కు గల అపారమైన సంపద పరపతిని బట్టి అనేకులు ఆయనను చూచి అసూయపడుతూ ఉన్నారు. అతని జీవిత చరిత్ర వస్తురూపకమైన దృక్పథంలో ఏ కోణము నుండి అయినా 20వ శతాబ్దం అంతటిలో అత్యంత విజయవంతమైన గాథలలో ఒకటిగా ఎంచబడింది. ప్రియులారా, కాని వాటి వలన అతనికి ఏమీ ప్రయోజనం కలిగెను? తాను ఎప్పుడూ ఆనందమును కనుగొనలేదని స్వయముగా అతడే ఒప్పుకోవలసి వచ్చింది. అతడు చనిపోవడానికి కొన్ని దినాల ముందు తన స్నేహితునితో, నేను నిజముగా డబ్బును తయారు చే యంత్రం వలె ఉన్నాను. నేను ఒక బంగారపు సొరంగములో పోవచ్చు, సంతోషము అను బయటకు చేర్చు గుమ్మము వైపు వెళ్ళుచున్నట్లుగా నా జీవితమంతా గడిపాను. కానీ ఈ బంగారు సొరంగము అంతమును చేరుకొనక ఇంకనూ కొనసాగుతూనే ఉన్నది అని చెప్పి నిట్టూర్పు విడిచాడట. ప్రియులారా, ఇంకా అనేక మంది ఇతరులు తన జీవితమంతా ఇటువంటి సొరంగములలో పోతూనే ఉన్నారు. వారి గమ్యము డబ్బును తయారు చేయడం కాకపోవచ్చు, ఇంకా ఏవేవో లక్ష్యములను సాధించవలనను పెనుగులాటతో జీవితకాలమంతా గడిపేవారు కూడా ఎడతెగక సొరంగములలో ప్రయాణించేవారే. ప్రియులారా, కొందరు తమ జీవితానికి ఒక గురిని కలిగి దాని వైపు వెళ్తున్నారు. అక్కడ వారికి నిజమైన సంతోషం ప్రారంభము కావాలి. కనుక సంతోషం వైపు నడిపించినట్లు కనబడే ఇట్లాంటి సొరంగాలు ఎప్పటికీ ముగియబడవు. ప్రియులారా, మనము వాస్తవమైన సంతృప్తిని, నిజమైన సంతోషమును దేవుని వైపు తిరిగినప్పుడే అందుకోగలము. అట్టి ఆనందాన్ని మన నుండి ఎవరునూ కూడా తీసివేయచాలరు. ప్రియులారా, అది పేదరికము అయినా, వ్యాధి అయినా, మరణమైనప్పటికీ మనలో ఆ సంతోషము కొనసాగుతుంది. కనుక ఈ సంతోషాన్ని పొందుకునే వారముగా ఉండాలి. కానీ లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నట్లో ప్రయాసపడుట వల్ల అతనికి ఏమీ ప్రయోజనము? మనము దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. అట్టి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలున్నారు, వారికి మీరు తోడై ఉండి మీ జ్ఞానము చేత వారిని నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని దినదీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.